రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన పార్టీల నేతల ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పలుచోట్ల రాజకీయ పార్టీల బ్యానర్లు, గోడలపై పెయింటింగ్స్ ఉండటంపై ఐ న్యూస్ వార్తను ప్రసారం చేసింది. దీంతో స్పందించిన సంబంధిత అధికారులు వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడికక్కడ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, గోడలపై నినాదాలు కనిపించాయి. ఐ న్యూస్ కథనానికి స్పందన లభించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్. వంశీ, ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలకైతే నగారం పోయింది. ఓవైపు మొదటి విడతకు సంబంధించి ఈ రోజు నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఆసిఫాబాద్ జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఇటు పార్టీ నేతల ఫ్లెక్సీలతో పాటు గోడలపై పెయింటింగ్స్ ఉండడంతో ఉదయం వేళ వీటికి ఎన్నికల కోడ్ వర్తించదా అంటూ ఐ న్యూస్ ప్రచారం చేసిన కథనానికి అయితే స్పందన ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ బ్యానర్స్ తో పాటు ఈ గోడల పెయింటింగ్ పై తీసివేయాలంటూ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ సాయంత్రం వేళ పూర్తిగా ఇటు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధాన ఫ్లెక్సీలు మరియు పెయింటింగ్స్ అయితే తీసివేసిన పరిస్థితులు జిల్లా కేంద్రంలో ఉన్నాయి. వంశీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా స్క్రీన్ పై మనం చూస్తున్నాం. ఉదయం ఏ విధంగా అయితే గోడలపై రాజకీయ పార్టీలకు సంబంధించిన రాతలు ఉన్నాయో, సాయంత్రానికి అంటే ఐ న్యూస్ కథనం ప్రసారం చేసిన తర్వాత అధికారుల్లో చలనం వచ్చింది. ఆ చలనంతో ఆ మరమ్మతులు చేస్తున్న పరిస్థితి, అవి ఎక్కడా కూడా కనిపించకుండా పెయింటింగ్ వేస్తున్న పరిస్థితి, ఎక్కడికక్కడ ఫ్లెక్సీలను కూడా అధికారులు తొలగించేశారు.